దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే విధంగా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిందని అన్నారు. కేంద్ర బడ్జెట్పై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పించి ప్రజలు చైతన్యం తీసుకురానున్నట్లు భాను ప్రకాష్ రెడ్డి చెప్పారు. బీజేపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు, రవిచంద్రారెడ్డి, అట్లూరి శ్రీనివాసులు, రాజేంద్ర నాయుడు పాల్గొన్నారు. ఏం చేసిందని చెప్పి ప్రతిపక్షాలు ప్రశ్నించేదానికి సమాధానంగా ఈ బడ్జెట్ ని మేము ప్రజల్లోకి తీసుకోబోతున్నాం. ఈ కాపీస్ కూడా జిల్లా పార్టీ ద్వారా మొత్తం మా మండల కమిటీస్ వరకు కూడా వెళ్తున్నాయి. దీన్ని రాబో రోజుల్లో ప్రజల వద్దకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ బడ్జెట్ ని ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, మా ఎన్డీఏ కూటమి సభ్యులందరూ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ అందరం మేము ప్రజల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ ని దాంట్లో నుండి ముఖ్య అంశాలు ఏవేవైతే ఎంఎస్ఎంఈ ఉన్నాయో ఇవన్నిటినీ అవగాహన కల్పిస్తూ వారికి దాంట్లో లబ్ధి పొందే విధంగా మా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు వారితో పాటు కలిసి ప్రయాణం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు రవిచంద్రారెడ్డి గారు ఇంతకుముందు నేను చెప్పినట్టు వైసీపీ హయాంలో జాతీయ అధికార ప్రతినిధి ఉండి ఇందుకు మనం మాట్లాడుకున్నట్టు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి ఈ అనేక సంక్షేమ పథకాలకి ఆకర్షితులై నేను కూడా నా సేవలను కూడా భారతీయ జనతా పార్టీలోకి మీరు తీసుకోండి అని చెప్పి పురంధేశ్వరి గారి, మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి సమక్షంలో, సత్యకుమార్ గారి సమక్షంలో వీరందరూ కలిసి వారిని పార్టీలోకి రావడం జరిగింది. మాధ్యమంగా ప్రజలకు చేర్చాలనే సంకల్పం తీసుకుని ప్రతి జిల్లాకి కొందరిని కేటాయించి ఏ విధంగా అయితే దీని గురించి చెప్పారో, నాకు ఈరోజు ఇక్కడ చిత్తూరుకు వచ్చే అవకాశం కల్పించిన పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ బడ్జెట్ని 4 ప్రధాన అంశాలుగా తీసుకోవడం జరిగింది. గ్రామీణ వికాసం కోసం వ్యవసాయ ఆధారితమైన భారతదేశంలో వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ అనేక రెవల్యూషనరీ నిర్ణయాలు తీసుకున్నారు. వాటికి సంబంధించి ఇందాక భానుగారు చెప్పినట్టు కిసాన్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడం. ఆ క్రెడిట్ కార్డు 5 లక్షలది ఒక రైతు దగ్గర ఉందంటే ఎవ్వరు అవసరం లేదు, నేరుగా క్రెడిట్ కార్డు ద్వారా ఏదో ఏటీఎంకి వెళ్ళి ఆ డబ్బుని పెట్టుబడి సాయంగా పొందవచ్చు. చాలా సులభతరమైన, చాలా మినిమంగా ఉన్న వడ్డీతో తిరిగి కట్టవచ్చు. అలాగే క్రాప్ లోన్స్ ఎటు ఉన్నాయి, దానికి మళ్ళీ సహాయం వేరే ఉంటుంది. అలాగే ఎరువుల కొరత లేకుండా చేస్తున్న భారత ప్రభుత్వం అభినందనీయంగా పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత ప్రోడక్ట్లన్నీ కూడా ఎయిర్ కనెక్టివిటీ ద్వారా కూడా వివిధ ప్రాంతాలకి తరలించే ఏర్పాటు, ముఖ్యంగా మన మదనపల్లి, చిత్తూరు ఏరియాల్లో టమాటా పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలనే సంకల్పంతో కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేస్తూ ఉండడం, ముఖ్యంగా చిత్తూరు లాంటి నగరాన్ని అమృత్ సిటీగా ఉంచడం. రాబోయే రోజుల్లో ఇటు తిరుపతి ఏమో స్మార్ట్ సిటీ అవుతుంది, చిత్తూరు ఏమో అమృత్ సిటీ అవుతుంది. ముఖ్యంగా ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం సక్రమంగా పనిచేస్తూ ఉండడం, అనేక రకాలుగా పేదలకు దన్నుగా ఉన్న ఈ ప్రభుత్వాన్ని గురించి, ముఖ్యంగా బడ్జెట్లో తీసుకున్న అంశాల్లో ఎంఎస్ఎంఈ అనేది స్మాల్, మీడియం, ఏదైతే మైక్రో లెవెల్లో ఉన్న ఇండస్ట్రీస్ ఏవైతే కొత్తగా స్టార్టప్లు ఉన్నాయో ఆ స్టార్టప్లకు ప్రోత్సాహంగా కోట్లాది రూపాయలు ముద్రా లోన్ల ద్వారా ఎటువంటి గ్యారంటీ అవసరం లేకుండా